వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు నరేష్, బీజేపీ అధ్యక్షులు శివశంకర్, మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ దాము, సోము, సురేష్, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మంది పేర్లే తెలుసు, కానీ పేర్లు తెలియకుండా కూడా ఎంతోమంది ప్రాణత్యాగం చేసి బ్రిటిష్ వారి మీద 200 సంవత్సరాలు పోరాడితే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎలా బతకాలి, మనకు ఎటువంటి హక్కులు ఉండాలి, వీటన్నిటి మీద పరిశోధించి భారతదేశానికి సంబంధించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో. దానిని అమలు పరిచిన రోజు దినోత్సవంగా జరుపుకుంటున్నాం జనవరి 26వ తారీఖున. కాబట్టి మన హక్కులు వీటిని అమలు పరిచిన రోజు. ఈరోజు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ రోజు ఎంతో మంది చేసిన త్యాగ ఫలితం అనే సంగతి ప్రతి ఒక్కరూ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ మహనీయుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన పిల్లల్లో కూడా ఇటువంటి స్ఫూర్తిని నింపి సమాజం పట్ల, దేశం పట్ల, మన ప్రాంతం పట్ల, మన ఊరి పట్ల బాధ్యతగా ఉండేలాగా పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందని చెప్పనేసి మరొకసారి తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన కలలు కని నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తహసీల్దార్ నిర్మలానంద బాబా, సిఐ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. सैल्यूट जी, सदा शक्ति बरसाने सावधान डायरेक्शन है. God salute. जय हे शुभदायक, जय हे भारत, जय हे जय जय जय. विमान गणतंत्र परेड निष्क्रमण के लिए आज्ञा प्रदान करें. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగినది. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో మద్దతు 100% ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఇవ్వాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని తెలియజేశారు. అదేవిధంగా కూటమి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టుభద్రుల అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఓటరు నమోదులో అత్యధిక స్థాయిలో నమోదు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా మనకి 3,500 ఓట్లు, దాదాపు 400 ఓట్లు. సమాచారం పూర్తిగా లేదు. అంటే సమాచారం అంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ లేవు. ఎందుకు ఫోన్ నెంబర్స్ నేను వాటిని కూడా సేకరించమని చెప్పి మనం కోరుతా ఉన్నానంటే, సమాచారాన్ని పూర్తి సమాచారం మన దగ్గర ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ, లేదా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కానీ, లేదా ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి కానీ డైరెక్ట్గా ఏదైనా మెసేజ్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది.
రెండోది, మనం ఇదివరకులాగా ఓటర్ లిస్ట్ని ప్రింట్ చేసి వాటిని పంచడం అనేది ఒక కార్యక్రమం అయితే, మనం ప్రధానంగా ఏం చేస్తామంటే మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఈ బూత్లో ఓటు ఉంది, మీ క్రమం నెంబర్ ఇది, మీ సీరియల్ నెంబర్ ఇది అని చెప్పి చెక్ చేసి ఒక మెసేజ్ పంపిస్తాం. అంతేకాకుండా నేను ఏదైనా మాట్లాడినా లేదా ఎమ్మెల్యే గారు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారు, ఆయన రికార్డ్ చేసి మొత్తం 9,663 ఓట్లకి చేరేలాగా మెసేజ్ పెట్టేస్తాం. లేదా ఈ 9,663 ఓట్లతో మాట్లాడాలి అని అనుకున్నాను నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ, లేదా టెలికాలర్స్ ద్వారా మీ ఓటు ఈ యొక్క బూత్లో ఈ యొక్క మెసేజ్ వచ్చిందా లేదా అని తెలుసుకుంటాం. తుని నియోజకవర్గం తునిలో రాజా గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల పోటీలు రాష్ట్ర పారా వాలీబాల్ అసోసియేషన్ తరపున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోయపాటి శివదత్తు తెలిపారు. ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి ఆసక్తి కలిగిన దివ్యాంగులు పాల్గొంటారని, 27, 28వ తేదీ జరుగుతాయని, అదే రోజు గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పారా వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, ట్రెజరర్ సంతోష్, వాలీబాల్ మీడియా కోఆర్డినేటర్ గా బోయపాటి సతీష్, ఈవెంట్ ఆర్గనైజర్ గా గోవింద్, నాగా సతీష్, వేణు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంవత్సరం మన తుని రాజా గ్రౌండ్లో రేపు 27, 28 తేదీల్లో 4th సిటీ స్టేట్ మీట్, పారా వాలీబాల్ స్టేట్ మీట్ ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం ఈ 2 రోజులు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. అందులోంచి బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసి స్టేట్ తరఫున నేషనల్స్ పంపిస్తాం. నేషనల్స్లో సెలెక్ట్ అయిన వారు ఆ పైన ఒలింపిక్స్కి ఇలా అర్హత సాధిస్తారు. కనుక నేను చేసే ఈ ప్రయత్నంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, మరి అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు అని పెద్దలు చెప్పినట్టుగా ఈ దివ్యాంగులందరూ కూడా ఇందులో అధ్యతన భాగస్వాములై ఆడుతున్నటువంటి స్టేట్ మీట్ మరి తుని రాజా గ్రౌండ్ లో పడుతున్నాం. దీనికి మరి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారు, అలాగే స్థానిక సీనియర్ నాయకులు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు దీనికి మనం తెలియపరచగానే ఆయన స్పందించి ఖచ్చితంగా ఎందుకు వస్తామని చెప్పి మనకి ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా వచ్చి దీన్ని సహకరిస్తామని తెలియపరిచారు. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గాడిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే చోడిశెట్టి త్రిమూర్తి స్వామి గారు, అలాగే మరికొంతమంది అందరూ కూడా దీనికి ముందుగా ప్రోత్సహించి మాకు ముందుగా నిలబడ్డారు. అలాగే అందరూ కూడా ఇటు స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా దీనికి సహకరించి అన్ని విధాల పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు. సో ఈ యొక్క అసోసియేషన్ గత లాస్ట్ సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంను ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బి పద్మావతి సందర్శించారు. అంగన్వాడీ విద్యార్థులకు, తల్లులకు ఆహారం అందించారు. బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. పౌష్టికాహారం అందించడం, మొదటి నుండి నిలకడగా విద్యను అభ్యసించడం అంగన్వాడీ పాత్ర విశేషమైనదని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ షేక్ మనీషా, అంగన్వాడీ కార్యకర్తలు వెంకట లక్ష్మి, భవానీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమిషన్ మెంబరు, నా పేరు పద్మావతి. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలంలో అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అంగన్వాడీ సెంటర్ అనేటువంటిది పిండిబడి అనే ఒక పేరు ఉంది, కానీ అది దాన్ని రూపురేఖలన్నీ మార్చి ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్గా, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్గా నామకరణం చేస్తూ
పిల్లలకి బాలింతలకు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఉద్దేశాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి అంటే గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి. వాళ్ళు ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి బిడ్డలకు కూడా వాళ్ళకి రక్తహీనత నుంచి బయటపడడానికి, అట్లానే వాళ్ళకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమము పేరెంట్స్ తో పాటు తండ్రులకు కూడా కల్పించాలి అని కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్ 26 జిల్లాల్లో కూడా విస్తృతంగా దాని మీద రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడము, ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే దీనిలో భాగంగా ఎవరైతే ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ICDS వర్కర్స్ మీద ఉన్నది. ఆ పిల్లలకి స్పాన్సర్షిప్ కింద తల్లిదండ్రులు కోల్పోయి నిరాశ్రులైనటువంటి పిల్లలకి నెలకి 4,000 రూపాయలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఉచితంగా ఇస్తూ ఉంది. వాళ్ళకి ఆర్థిక భరోసా, ఆర్థిక చేయూత ఇవ్వడం అనే మెయిన్ కాన్సెప్ట్. విద్య ద్వారానే సమాజంలో పరిస్థితులు, అలాగే మహిళల పరిస్థితులు, చిన్నారుల పరిస్థితులు కూడా విద్య ద్వారానే సాధ్యమవుతుంది. వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయికి, అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరుకోవాలంటే అది విద్య ద్వారానే. అది కూడా ఫస్ట్ ఫౌండేషన్ ఈజ్ అంగన్వాడీ సెంటర్ అనేటువంటిది కూడా అది పబ్లిక్ లో విస్తృతంగా ప్రచారం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమేమి ఫుడ్ ఇస్తున్నాము, రాగి పిండి, మొత్తము 12 రకాలైనటువంటి ఫుడ్, పౌష్టికాహారం అనేటువంటిది అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు భోజనాలు కూడా అంగన్వాడీ సెంటర్స్ లోని లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి. కానీ విస్తృతమైనటువంటి రిక్విజేషన్ల కారణంగా THR అనేటువంటిది వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి హోమ్ రేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది అంగన్వాడీ వర్కర్స్. అలాగే ఈ మంత్ ఎండింగ్ లోపు ఆధార్ మొత్తం కూడా పిల్లలు ఎవరైతే ఆధార్ లేనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఆధార్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లేట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంది. లేట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే VRO వితిన్ 6 months లో అయితే VRO నుంచి ప్రాసెస్ చేయాలి. 1 year లోపు అయితే MRO గారు ఇష్యూ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ అనేటువంటిది. ఆఫ్టర్ 1 year RDO ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే చైల్డ్ మ్యారేజెస్ కూడా, బాల్య వివాహాలకు సంబంధించి ప్రతి విలేజ్ లో కూడా గ్రామ రక్షణ కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలకి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం అనేటువంటిది స్ట్రెంథన్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గ్రామ రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామ రక్షణ కమిటీల్లో VROలు, సెక్రటరీలు, అంగన్వాడీ వర్కర్స్, పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ, పంచాయతీరాజు, మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా 11 మంది సభ్యులతోటి ఈ కమిటీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దీనికి మెయిన్ గా కన్వీనర్ ఈజ్ మహిళా పోలీస్. వీళ్ళ ద్వారా ఈ గ్రామంలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా, చైల్డ్ మ్యారేజ్ కానీ, బాల్య వివాహాలు కానివ్వండి, అలానే చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజింగ్, ఎటువంటి విషయాలు వచ్చినా కూడా విద్యకు దూరమైనటువంటి పిల్లల్ని ఐడెంటిఫై. ఈ మహాసభకు AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయారని అన్నారు. ఉద్యోగం లేక 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని 6 నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేదన్నారు. రోజురోజుకి నిరుద్యోగం పెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలోనే నిరుద్యోగ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుందని, తక్షణమే ఉద్యోగ కల్పన కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీలలో జరిగే AIYF రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆ మహాసభల ద్వారా కార్యాచరణ సిద్ధం చేసి యువకుల్ని అఖిల భారత యువజన సమైక్య AIYF జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు పిఠాపురంలో అఖిల భారత యువజన సమైక్య AIYF పిఠాపురం నియోజకవర్గ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. రానున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు విద్యా, వైద్య, ఉపాధి హక్కులు కూడా కార్పొరేటివ్ సంస్థలకి నియోజకవర్గం అఖిల భారత యువజన సమైక్య మహాసభలు విజయవంతంగా నిర్వర్తించుకోవడం జరిగింది. అలా కాదు, ఒక విద్యార్థికి అన్యాయం జరిగితే 10 గుప్పిట్లు లగాలి, 10 సార్లు నినాదం
పనిచేస్తున్నాం. మన ఐక్యతతో ఏదైనా వస్తే వైభావి అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు పిఠాపురం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీ చేశారు. శేషాద్రి శెట్టి అతని ఇంట్లో 70 తులాల బంగారు ఆభరణాలు, 3,50,000 నగదు, 1 కేజీ వెండి ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు వచ్చి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని ఐటమ్స్ దాంట్లో పెట్టినా సార్. ఎటు చెట్టు అన్ని ఐటమ్స్ డబ్బాలు ఉంటాయి కదా సార్. డబ్బాలు అవును. ఈ బాక్స్ కొన్ని ఐటమ్స్ దాంట్లో పెట్టినా చిన్నగా పట్టుకుంటే మనకు అవకాశం ఉంటే అందులో ఫింగర్ ప్రింట్స్ వస్తాయి. అందులో నేను చెప్పేది సోదరే కొద్దిగా సైడ్ కమరా మేము ఎట్లా పెట్టామో ఐడియా లేదు. మేమైతే ఓపెన్ చేసి చూసాం. దాంట్లో ఏం పెట్టినా దాంట్లో అదే 70 తులాలు బంగారం ఉంటుంది. చెక్క పెట్టిన 70 తులాలు పెడతారా? ఏం చేస్తారు అలా? చెక్క పెట్టారు. చెక్కనే కదా, ఫైబర్ కదా. ఫైబర్ లో పెట్టారా? ఫైబర్ లో 70 తులాలు పెడతారా? ఇంకా ఏం పెట్టాం? 3-4 లక్షలు క్యాష్ దాంట్లో పెట్టాము. ఎందుకు మామూలు వాడుకోవడానికి ఎంత అయింది? కేజీ కేజీ ఏంటి రూపాయలు పెట్టేసినా? కవర్లేషన్ పెడతాం సార్. ఇక డైలీ వాడడానికి సార్. కట్టలు ఎట్లా పెట్టామో ఐడియా లేదు. మేమైతే ఓపెన్ చేసి చూసాం. దాంట్లో ఏం పెట్టినా దాంట్లో అదే 70 తులాలు బంగారం ఉంటుంది సార్. చెక్క పెట్టిన 70 తులాలు పెడతారా? ఏం చేస్తారు సార్ అలా? చెక్క పెట్టారు. చెక్కనే కదా, ఫైబర్ కదా. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఎన్నికల హామీలను ప్రచారం చేసుకుని ప్రజలను మభ్యపెట్టి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గ్రామ వార్డు సభలు జరుపుతున్నారని, ఎక్కడా కూడా ఒక్క లబ్ధిదారుని పేరు ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనమని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల హామీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అర్హులందరికీ తక్షణమే పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం ప్రకటించిన అర్హులందరినీ సమీకరించి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ వరంగల్ నగర కమిటీ సమావేశాల సందర్భంగా ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, నగర నాయకులు ఐతం నాగేష్, పరిమళ, గోవర్ధన్ రాజు, ఎగ్గేని మల్లికార్జున్, అప్పన్న పూరి, నరసయ్య, మాలి ప్రభాకర్, రాయినేని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా. తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ని డెవలప్ చేస్తామని ఎన్నికల సందర్భంగా గతంలో కేసీఆర్ గాని, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గాని ఆర్భాటంగా ప్రకటించారు. ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో ఇప్పటివరకు ఈ వరంగల్ పట్టణాన్ని, వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించేటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి దావోస్ లో వ్యాపారవేత్తలతోటి, అనేక మంది పెట్టుబడిదారులతోటి
రేవంత్ రెడ్డి గారు ములాఖత్ అయి పెట్టుబడులను తీసుకొస్తున్నారని చెప్పారు. సంతోషం. కానీ ఆ పెట్టుబడులకు సంబంధించి కానీ పరిశ్రమల స్థాపన సంబంధించి కానీ కేవలం ఒక హైదరాబాద్ని కేంద్రంగా కాకుండా వరంగల్లో కూడా పరిశ్రమల రూపకల్పనకు కృషి చేయాలని చెప్పేసి అని ఎంసీపీఐయు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి అజంజాయి మిల్లు పాలకుల నిర్లక్ష్యం మూలంగా, గత పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా మూసివేతకు గురైనటువంటి స్థితి మనందరూ తెలుసు. ప్రస్తుతం వరంగల్ జిల్లాకి ఇప్పుడు ఎలాంటి ఉపాధి కేంద్రం లేని పరిస్థితి ఉన్నది. అతిపెద్ద పరిశ్రమ కూడా ఏది లేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఒక పారిశ్రామిక కేంద్రంగా వరంగల్ డెవలప్ చేయడం కోసం, ఇక్కడ ఉపాధి కల్పన కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 14 నెలలు పూర్తిగా వస్తా ఉన్నది. ఇప్పటి వరకు వరంగల్కి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు, అందులో వరంగల్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మంత్రి కొండ సురేఖ గారు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ వరంగల్ యొక్క ప్రాముఖ్యతను, చారిత్రాత్మకతను గుర్తించే విధంగా వాళ్ళ యొక్క పనిని మెరుగుపరుచుకొని జిల్లా అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి అని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 4-5 రోజులుగా రాష్ట్ర ఫోర్త్ సిటీలో తన శాఖకు సంబంధించిన పనులు ఏమీ కూడా ఆగవని, బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, మహేశ్వరం నియోజకవర్గంలో గల 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీపీసీసీ సభ్యుడు దేవా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు పేదవాడికి ఇవ్వలేదని, తమ పార్టీ మీద విమర్శలు చేయడం తప్పు, చేసేది ఏమీ లేదని, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయత భరోసాపై అర్హులందరికీ ఇస్తామని, కేఎల్ఆర్ కృషి వల్లనే మహేశ్వరం నియోజకవర్గానికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్స్ ఫండ్స్ రిలీజ్ కావడం జరిగిందని, దానితో కాలనీల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సార్ ఎక్కడికా ఆర్థిక స్వావలంబనకు మహిళలకు సంబంధించినటువంటి ఒక గౌరవప్రదంగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలని 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలకు చేయడం, దాని తదుపరి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇవాళ తెలంగాణ యావత్తులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్లమ్స్లో 90% పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో వారు బిల్లు కట్టే అవసరం లేకుండా ఇల్లు గడుపుకుంటా ఉన్నారు. దాంతోపాటు 500 గ్యాస్ సిలిండర్ చిన్న కొంత ఇబ్బంది ఉంది అక్కడక్కడ. కేంద్రము రాష్ట్రము సంబంధించిన సమన్వయం మేము 500కే
కట్టగానే కన్జ్యూమర్ సిలిండర్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆ సబ్సిడీని మేము అడ్వాన్స్ పేమెంట్ చేస్తామన్నా కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలక వర్గాన్ని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి జ్ఞాపికకు అందజేశారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రగతి నివేదిక బుక్స్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాతోటి కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు మరియు పత్రికా విలేకరులకు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరు నమస్కారం. నా వార్డులో మున్సిపల్ సిబ్బంది పొద్దున లేవగానే సైదమ్మ గాని యాదగిరి గాని 5 గంటలకు లేచి 10 గంటల దాకా పనిచేస్తారు. 10 గంటల తర్వాత ఒక 10 నిమిషాలు నా దగ్గరికి వచ్చి అన్న ఈ వియారా సున్నితమైన వెండి ఆభరణాలకు పర్యాయ పదంగా ఉంది. జూబ్లీహిల్స్లోని పిల్లర్ నంబర్ 1604 జూబ్లీహిల్స్ చెక్పోస్ట్లో తన మొదటి ఫ్లాగ్షిప్ షోరూంను గ్రాండ్గా ప్రారంభించినట్లు ప్రకటించడం ఆనందంగా ఉంది. విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన ఈ స్టోర్ రూమ్ విహారా యొక్క అద్భుతమైన చేతితో తయారు చేసిన చక్కటి వెండి ఆభరణాల సేకరణను అధునాతమైన మరియు ఆహ్వానించదగ్గ రీతితో ప్రదర్శిస్తుంది. షోరూంను నటి అనుపమ పరమేశ్వరన్, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు, జనకం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వి కృష్ణారెడ్డి, సినిమా దర్శకుడు జస్టిస్ డాక్టర్ విఆర్ కేకే సాగర్, న్యాయమూర్తి, ఏపీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సభ్యులతో పాటు కలిసి ప్రారంభించారు. సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అండ్ ఐ జస్ట్ విజిటెడ్ ద స్టోర్. చాలా మంచి స్టోర్, వండర్ఫుల్ కలెక్షన్, కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త కలర్స్, వెరైటీస్. నేను ఎప్పుడు ఇలాంటి ఒక షోరూమ్కి వెళ్ళలేదు. ఐ థింక్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. So really happy that I'm here and I wish you all the very best. It's చాలా ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి and అలాంటి జ్యువెలరీ లవర్స్ కి అది చాలా హెల్ప్ అవుతుంది. And it's very affordable also. That's also great. So all the very best to you. Thank you so much. Thank you. ఎలాంటి కలెక్షన్ ఇష్టపడతారు మేడం? ఇది కానీ డిజైన్స్ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి ఒక కలెక్షన్ రియల్లీ దిక్కి అదంతా నేను చెప్పేలా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్
చూడండి అండ్ తర్వాత ముగ్గురి అన్న ప్రాజెక్ట్ కానీ ఆ నేమ్స్ అవన్నీ నేను ఇప్పుడు అనౌన్స్ చేయలేదు. ట్రై చేశారు ఇది ఒక గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ షాప్, కానీ అది మాత్రం కాదు, ఇక్కడ వస్తే లైక్ ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని ఉన్నాయి, పెళ్లికి సంబంధించిన పూజలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి, స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. సో ఐ థింక్ యూ ఆల్ షుడ్ విజిట్. థ్యాంక్ యూ. ఇది వాటి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.